అందరికీ నమస్కారము. నేను ఈరోజు చికెన్ కూర చేస్తున్నాను. కేజీ చికెన్కి దానికి కావాల్సినవి 100 గ్రాములది గ్లాసున్నర అంటే 150 గ్రాములు ఆయిల్ పోసా. ఆయిల్ మరిగింది. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి వేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకో, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని బాగా వేగింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సన్న మంట పెట్టుకోవాలి. కింద స్టవ్ ఒక పావు గంట ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇలా పావు గంట మగ్గించుకున్న తర్వాత ఈ కేజీ చికెన్ కాబట్టి నేను 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కాబట్టి బాగా ఘాటుగా ఉండాలి కదా. రెండు స్పూన్లు సాల్ట్, 1 స్పూన్కు తక్కువగా జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకో. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ అంటే మునగ వరకు పోసుకోవాలి. నేనైతే లీటర్కి తక్కువగా పోస్తున్నాను. ఇలా పోసుకొని ఇందులో 2 స్పూన్లు కొబ్బరి వేసుకొని కరివేపాకు, ఆ వాటర్ మరిగే వరకు కూడా మనం ఎగురొచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ కూర రెడీ అయింది. ఇలా ఆయిల్ మనం పోసిన వాటర్ మొత్తము మరిగిపోయి ఇలా ఆయిల్ తేలితే అంతా మసాలాలు, ఉప్పు, కారం అంతా ఈ ముక్కలకి పట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి.